హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్న షూట్ చేసిన వీడియో అండి. నా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను. ఇంకా మా వాళ్ళైతే లెగలేదు. నేను లేచేసరికి టైం అయితే 6:30 అయితే అయింది. ఓలమ్మాయి దేవచ్కి ఏంటో పెళ్ళిపోయినా సయ్య అటు వెళ్ళిపోయింది, మంచి తిరిగిపోయింది. దేవచ్చిక తల్లిలు ఓ తల్లి నువ్వు అలా బంగారు తల్లి అలా వజ్రాల తల్లిలు 3 days మా పొండు అన్నారు. 3 days మీరుండేది దేవచ్చిక చెప్ప. మొన్న నైట్ అయితే కరెంట్ అయితే తీసేశాడు. అంటే వాన అయితే బాగా పడింది అనేసి కరెంట్ అయితే తీసేశారు. 4 అయిందండి కరెంట్ ఇచ్చేసరికి. ఇంక అందుకనే మాకైతే నిద్ర లేవు, అందుకని ఇంక లేవలేదు. ఇంకా లేచిన వెంటనే అయితే మా అమ్మ అయితే మా పాపతో అయితే ఆడుతుంది. ఇంకా నేనైతే ఇంకా మా పాపనైతే మా నాన్న పక్కన వేసేసి బియ్యం అయితే కడుగుతున్నాను. ఇంక మళ్ళీ లేట్ అయితే క్యారేజీలు లేట్ అయిపోతాయి అనేసి ఇంకా మా అమ్మకైతే కొంచెం సాయం చేద్దాం అనేసి ఇంక వంట అయితే హెల్ప్ చేస్తున్నాను మా అమ్మకి. ఒకవైపు అయితే గుడ్లు పెట్టేసి ఇంకోవైపు అయితే అన్నం కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకెలాగో వంట చేయడానికి పొయ్యి అయితే ఖాళీ లేదనేసి ఇంకో వైపు అయితే గిన్నెలు అయితే తోమేసుకున్నాను. మొత్తం గిన్నెలన్నీ అయిపోయేలోపు ఇంకా నాకు పొయ్యి కూడా ఖాళీ అయిపోయింది. ఈలోపు మా అమ్మ అయితే గుడ్లు ఉల్చేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసి అయితే ఇచ్చేసారు, కూర పొయ్యి మీద వేసామనేసి. ఇంక నేనైతే ముందైతే గుడ్లను అయితే వేపేస్తున్నాను. ఉదయం లేచిన కాంచి ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది. మనుషులు ఎక్కువైన కాంచి పని అవ్వదు అన్నట్టు మా ఇంట్లో మనుషులు ఎక్కువ ఉన్న కాంచి పని అయితే అవ్వట్లేదు అసలు. ఇంక మా అమ్మ అయితే ఒక్కరిదే అనుకోండి త్వరగా అయితే పని చేసుకునేది. ఇంకా నేను కూడా లేచాను అనుకోండి, నాతో పాటు మా పాప కూడా లేచిపోయింది కదా, ఇంకా అసలు పని అవ్వదు. నేను ఒకవైపు వంట చేస్తుంటే మా పాప అయితే ఇంకోవైపు అయితే ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ ఇంకా నువ్వు పని చేయవద్దు, ఏమి చేయవద్దు అమ్మ, వచ్చి మీ పిల్లల్ని చూసుకో అనేసి మా అమ్మ అయితే ఇంక పిలిచిద్ది. కానీ నిన్న ఏమైందో కానీ మా పాప అయితే అసలు ఏడవలేదు వంట అయినంత వరకు. ఇంకెలాగో సైలెంట్గా ఉంది కదా అనేసి నేనైతే ఇంకా గబగబా అయితే వంట అయితే చేసేసాను. మా అమ్మ వాళ్ళు అయితే నాన్ వెజ్ అయితే వారంలో 2 సార్లే తింటారు, అది కూడా మంగళవారం ఇంకా ఆదివారము. ఇదివరకు అయితే బుధవారం తినేవాళ్ళు. ఇంక మా తమ్ముడు స్వామిమాల వేసిన కాంచి ఏంటంటే ఆ బుధవారం కూడా మానేశారు. నేనేమంటున్నానంటే ఇంకా 2 రోజులు కూడా ఎందుకు, 2 రోజులు కూడా మానేయండి, ఇంక బ్రాహ్మిన్స్లో కలిసిపోండి అనేసి నేనంటే మా అమ్మ ఏమో నవ్వుతున్నారు పక్క నుంచి. మా అమ్మ వాళ్ళు కానీ ఏదైనా నాన్ వెజ్ తినడానికి అంత ఇష్టపడరు. మామూలుగా వెజ్ కూరలు అనుకోండి ఎంత తినమన్నా తింటారు, కానీ ఇలా నాన్ వెజ్లు అలాంటివి తినమంటే అసలు మా అమ్మకి నచ్చదు. ఏం తింటాంలే అనేసి అంటే అంత ఇష్టపడరు అనమాట తినడానికి. ఇంక అందుకని వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని అయితే వండుకోరు. ఇంకైతే అన్నం కూడా ఉడికిపోతే ఇంక నేనైతే అన్నం అది పక్క పెట్టేసి ఇంకో వైపు అయితే చట్నీకి రెడీ చేస్తున్నాను. టిఫిన్ అయితే వాళ్ళ ఇంట్లోనే వేసుకుంటున్నాము. నైట్ అయితే రుబ్బు తీసుకొని వచ్చాను, ఇంక అందుకనేసి టిఫిన్ అయితే ఇంట్లో వేసుకుందాం అనేసి ఇంకైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకోవైపు అయితే కూర అయితే టమాటాలు అయితే వేసేసి ఇంకా వాటిని కూడా మగ్గబెట్టేసామనుకోండి, వాటి పని కూడా అయిపోయింది. వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే అసలు టైం కుదరట్లేదు. ఎందుకంటే ఈ శనివారం అయితే మేమైతే మా అత్త వంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా పిల్లకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ షాపింగ్ అయితే చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది కదా, ఇంకా అవన్నీ చేయడానికి అయితే టైం కుదరట్లేదు. ఒక 3 days నుంచి అయితే ఆ షాపింగ్ పని మీద తిరుగుతూ ఉన్నాను, ఇంకా అవ్వలేదు షాపింగ్ అనేది.
ఇంకా పిల్లకి కావాల్సిన బ్యాంగిల్స్, నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. ఒకటి దొరికితే ఒకటైతే దొరకట్లేదు. ఇంక అందుకనేసి ఇన్ని డేస్ అయితే పెట్టింది షాపింగ్ చేయడానికి. ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే వీడియోలు పెడతా ఉంటాను. అంటే షార్ట్స్ అయితే డైలీ పెడతా ఉంటాను. లాంగ్ వీడియోస్ ఏంటంటే వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా టిఫిన్లోకి అయితే బొంబాయి చట్నీ అయితే చేసేస్తున్నాను. ఈరోజు పల్లీ చట్నీ చేసుకోవడానికి ఏంటంటే మిక్సీ గిన్నెలు అనేవి ట్రబుల్ ఇచ్చేసాయి అనమాట. ఇంకా వాటిని అయితే బాగు చేయాలి. ఇంక మిక్సీ గిన్నెలు లేనప్పుడు పల్లీ చట్నీ చేయడానికి అయితే ఇబ్బంది అయ్యేది అనేసి ఇంకా బొంబాయి చట్నీ అయితే తాలింపు అయితే పెట్టేశాను. ఈ లోపల మా అమ్మ అయితే పోపులు అయితే తీసుకొచ్చారు. ఇంకా పోపులు అయితే బాక్స్లో అయితే వేస్తున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఈ 2 రోజులే ఈ వీడియోలు. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లైమేట్ అంతా మారిపోయిద్ది అనమాట. అంటే మాదంతా పల్లెటూరు సైడ్ కదా మా అత్త వాళ్ళది. ఇంకా కర్రల పొయ్యి మీద వంటలు అలా వస్తూ ఉంటాయి. వైపు కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ గార్డెనింగ్ అదంతా బాగుంటుంది. ఇంక నేనైతే ఇంకా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా తాలింపు అదంతా వేగిందనేసి ఇంకా ఎసరైతే వేసేస్తున్నాను చట్నీలోకి. మా అమ్మ అయితే పిండి అయితే ముందే కలిపి పెట్టేసింది. మా అమ్మనైతే కలిపేమన్నాను. నాకేంటంటే కలిపేటప్పుడు కొంచెం పలచగా అయిపోయిద్దాం అనేసి భయం అనమాట. ఇంకా అది పలచగా అయినా బాగోదు, చిక్కగైనా బాగోదు. దానికి ఏ లెవెల్లో ఉంటే మంచిది, అలాగైతేనే మంచిది. ఇంక అందుకని మా అమ్మనైతే కలిపేమన్నాను. కొంచెం ఎక్కువైంది అనుకోండి మళ్ళీ తిట్లు కాయలేము, ఎందుకు వచ్చింది బాధ, ఆవిడనే కలుపుకోమంటే సరిపోయిద్ది అనేసి ఇంక మా అమ్మనైతే కలిపేమన్నాను. ఇంక మా అమ్మ అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేసింది. ఇంక నేనైతే వాటిలో కావాల్సిన ఉప్పు, పసుపు అవన్నీ వేస్తున్నాను. మా బాబు అయితే లెగవలేదు, అందుకనేసి వంట దగ్గరికి అయితే రాలేదు. లేదంటే వంట చేస్తానని ఇబ్బంది పెట్టేసేవాడు నన్ను అయితే. ఇంకా వాళ్ళు లెగలేదు కదని ఇంక మేము కూడా లేపలేదు వంట అయిందాకన. వాడికి అయితే మేము గుడ్లు కూర వండామనేసి తెలీదు. మధ్యాహ్నం లంచ్ టైంలో చూసి మీరు ఇది ఎప్పుడు వండారు నాకు చెప్పలేదు ఎందుకు అనేసి అయితే అడుగుతున్నాడు. లేదంటే గుడ్లన్నీ తినేస్తున్నాడు వాడే. 3-4 గుడ్లు అయితే కానించేస్తున్నాడు. ఇంకా ఉదయం టిఫిన్ అయితే చేయట్లేదు అవి తినేసిన తర్వాత. ఇంక అందుకని వాడిని అయితే లేపలేదు. ఆ గుడ్లన్నీ తినేసి ఇంకా అన్నం తినట్లేదు అనేసి. ఇంకా ఎసరు మరిగిపోతే ఇందాక మా అమ్మ కలిపి పెట్టిన పిండి అయితే ఉంది కదా, ఇంకా అదైతే వాటర్లో అయితే వేసేసి ఇంక కలిపేస్తున్నాను. కొద్ది పిండి ఉండిపోయింది అనేసి ఇంకా దాన్ని కూడా వదలలేదు. ఇంక వాటిని కూడా వేసేసి మొత్తం అంతా కలిపేశాను. ఇంకా అది మరిగేలోపు అయితే ఇంకా గుడ్లు కూర అయిపోయింది. ఈలోపు మా పాపలు వేసింది అనేసి ఇంక నేనైతే బయటకు వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే చూసుకున్నారు. మా పాప ఇంకా ఏడుపు మొదలు పెట్టిందంటే ఆపదనమాట. ఇంక అందుకనేసి నేను ఇంక మా పాపను తీసుకొని అయితే బయటకు వచ్చేసాను. మా అమ్మ అయితే ఇంక వచ్చి ఇంకా కూర అయితే చూసుకున్నారు. ఇంకా చట్నీ కూడా మా అమ్మనే చూసుకోమన్నాను. నేను ఇంక అన్నీ వేసేసాను, నువ్వేం వేయకు అనేసి చెప్పేసి ఇంక నేనైతే బయటకు వచ్చేసి మా అమ్మ అయితే ఇంక వంట అయితే చేసేసుకున్నారు. మా పాప అసలు సైలెంట్గా ఉన్నంతసేపు ఉండిద్దండి. ఏడుపు మొదలెట్టింది అనుకోండి ఇంక అసలు మనం ఎవ్వరం ఆపలేమన్నమాట. ఎత్తుకున్నా ఏడు పాపదు, ఏం చేసినా ఏడు పాపదు. ఇంక అందుకని నాకు చిరాకు వచ్చి ఇంక బయటకైతే వచ్చేసాను. ఇంక మా పాపనైతే పడుకోబెట్టేసిన తర్వాత ఇంక మా తమ్ముడికి కూడా క్యారేజీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే క్యారేజీ అయితే కట్టేశాను. మా అమ్మ అయితే ముందే మా తమ్ముడికి అయితే టిఫిన్ అయితే వేసేశారు. మా తమ్ముడైతే ఇంకా టిఫిన్ చేసేలోపు ఇంక క్యారేజీ కూడా కట్టేద్దాం అనేసి ఇంక నేనైతే క్యారేజీ కట్టేస్తున్నాను. ఇంకోవైపు అయితే మా నాన్నకు కూడా క్యారేజీ అయితే కట్టేశాను మా తమ్ముడితో పాటే. అంటే మళ్ళీ మా పాప పడుకుంది కదా, పడుకున్నప్పుడే క్యారేజీలే కట్టేసుకున్నాం అనుకోండి, ఆ పిల్లలు వేసినప్పుడు అంత బాధ అనిపించదు. మళ్ళీ ఆ పిల్లలు వేసింది అనుకోండి ఏడుపది ఆపదు, మళ్ళీ ఇబ్బంది ఎందుకులే అనేసి ఇంకా మా నాన్నకు కూడా అప్పుడే క్యారేజ్ అయితే కట్టేశాను. మా నాన్న వచ్చేసరికి అయితే తెల్లవారుజాము 4 అయితే అయిపోయిందండి పని నుంచి. అంటే రాత్రి లారీ వచ్చిందంట, ఇంకా అవన్నీ దించుకొని వచ్చేసరికి అయితే తెల్లవారుజాము 4 అయితే అయిపోయింది. మా నాన్న వచ్చిన పావు గంటకేమో కరెంట్ ఇచ్చారు. ఇంక అప్పుడు దాకా కరెంట్ లేదు. మామూలు కరెంట్ ఉంటేనే దోమలు ఊరుకోవు, కరెంట్ లేకపోతే ఇంక దోమలతో చచ్చిపోతాం అనమాట. ఇంకా పిల్లలకి దోమలు కొట్టుకొని ఏం చేసుకున్నప్పటికే సరిపోయింది. ఇంకా నిద్ర కూడా లేదు. ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే 6:30 అయితే అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుంది క్యారేజీకి అనేసి ఇంకా గబగబా అయితే మా అమ్మ అయితే వంట అయితే చేసేయమన్నారు. ఇద్దరం కలిపి చేసాం కాబట్టి త్వరగా అయ్యింది. అదే ఒక్కలమే చేయాలనుకోండి చాలా కష్టమైపోయింది. మనం ఉన్నప్పుడే కదా కాస్త కోస్త హెల్ప్ చేస్తాం అనేసి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి క్యారేజీలకి ఇంకా గబగబా అయితే వంట అయితే చేసేసాము నేను మా అమ్మ కలిపి. మా అమ్మ అయితే ఇంక బయట అయితే బట్టలు అయితే ఉతుకుతున్నారు. మళ్ళీ ఎండపోతుంది, తుఫాన్ ఒకటి ఉందనేసి అంటున్నారు అనేసి ఇంకా అందుకనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసి ఇంకొద్దిగా అయితే చేత్తో అయితే ఉతుకుతున్నారు. ఈ బట్టల పని పెట్టామనుకోండి ఏకంగా ఒకరికి ఆ బట్టల పనే సరిపోయిద్ది అనమాట. మా నాన్న బట్టలు ఏంటంటే బాగా మురిగ్గా ఉంటాయి. అవి ఏంటంటే వాషింగ్ మిషన్ డైరెక్ట్గా వేయడానికి బాగోదు అనమాట. ఏంటమ్మా ఏంటి పక్క నుంచి అయితే మా పాప అయితే ఇంక ఊసులైతే ఆడుతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనేసి. ఇంకా మా తమ్ముడు కూడా ఇంకా వాడైతే టిఫిన్ చేసేసి ఇంకా వాడు క్యారేజ్ అయితే వాడైతే బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాడు. మా అమ్మ అయితే టీ పెట్టు అనేసి అన్నారు. మా అమ్మ ఉదయం లేచి 3-2 సార్లు అయినా టీ అయితే తాగాలి, లేదంటే ఆవిడకి టీ తాగినట్టు అనిపించదు. ఇంక అందుకనేసి బట్టలు ఉతుకుతుంది కదా, ఇంకోవైపు నేను టీ అయితే పెట్టేద్దాం అనేసి ఇంకా అక్కడ ఉన్నవన్నీ తీసేసి ఇంకోవైపు అయితే టీ అయితే పెట్టేశాను.
మొత్తం ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చుకొని రావాలి. మా తమ్ముడైతే ఇంకా వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మొత్తం అన్నీ పెట్టుకుంటున్నాడు. వాడిని ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్లాస్టిక్ బాక్స్లో తినకరా అంటే వాడు ప్లాస్టిక్ బాక్సే బాగుంటున్నాయి అనేసి ప్లాస్టిక్ బాక్స్లోనే తింటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు మార్చుకోవట్లేదు వాడు అలవాటు. ప్లాస్టిక్ బాక్స్ బాగోదురా తినకూడదురా అన్నా కానీ వాడికి అలవాటు అయిపోయిందంట. ఇంకా అదే ఇంకా వాటిల్లోనే ప్లాస్టిక్ బాక్స్లోనే ఇంకా వాడైతే భోజనం అయితే చేస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా మొత్తం పక్కలన్నీ తీసేస్తున్నాను. మా బాబు అయితే ఇంకా లేవలేదు. టైం అయితే చూశారు కదా, 8:30 అయితే అయిపోయింది అప్పటికే టైము. మొత్తం బొంతలన్నీ తీసేసి మడత పెట్టేస్తున్నాను పక్క నుంచి. క్లైమేట్ మారడం వల్ల అనుకుంటాం మొత్తం మా అందరికీ జలుబులు చేసేసాయి. ఇంటికి వెళ్ళే ముందు అన్నీ తగిలించుకున్నాం అనమాట. మా బాబుకి అయితే దగ్గు జలుబు, మా పాపకి జలుబు, నాకు కూడా దగ్గు అయితే వస్తుంది బాగాన. ఇంకా అందుకనేసి ఇంటికి వెళ్ళే ముందు ఇబ్బంది ఎందుకనేసి హాస్పిటల్ కాడికి వెళ్ళి అయితే చెకప్లు అయితే చేయించుకున్నాము. మా పిల్లలు పుట్టాక నాకు వచ్చిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే అది స్పెట్స్ పడ్డాయి అనమాట. తలనొప్పికి నిద్ర ఉండక బాగా హెడేక్ అయితే వచ్చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి అని చెప్పారనమాట. ఇంకా అది వస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. బాగా వామిటింగ్స్ అవన్నీ అయిపోతున్నాయి. ఇంకా స్పెట్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్పెట్స్ అయితే పెట్టుకొని ఇంకా నా పనులన్నీ చేసుకుంటే హెడేక్ కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది తగ్గినట్టు. ఇంక అందుకని అవి అయితే కంటిన్యూ చేస్తున్నాను. తీసుకొని అయితే ఒక 3 days 4 days అవుతుంది. అది పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ తీస్తే నార్మల్గానే అనిపిస్తుంది. పెట్టుకున్నంతసేపు అయితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మళ్ళీ తీస్తే ఏమో కొంచెం అదొకలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం బొంతలన్నీ తీసేసి మడత పెట్టేశాను. మంచం దులపడానికి ఏమో పక్కన మా బాబు అయితే ఇంకా పడుకున్నాడు. ఇంకా లెగవలేదు వాడైతే. ఇంకా వాడిని లేపామనుకోండి ఇంకా మా పిల్లల్ని లేపేస్తాడు. వాడితో అదో బాధ అనమాట. ఇంక అందుకనేసి వాడిని ఇంక లేపలేదు. వాడు ఇప్పుడు లేస్తే లేగని అనేసి ఇంకైతే వదిలేసాము. మా వారు అప్పటికి ఫోన్ చేసి ఇంకా పిల్లల్ని లేపలేదు, ఇప్పుడు దాకా పడుకోబెడతారా ఎవరన్నా, ఇంకా టిఫిన్ అది పెట్టవే ఏంటి అనేసి ఇంకా నన్నే తిడుతున్నారు. వాళ్ళు లేచాడంటే పని అవనివ్వడు అనేసి నేనంటే లేపు పని ఉంది తర్వాత చేసుకుందు అనేసి నన్నే తిడుతున్నారు. ఇంకా మొత్తం అవన్నీ దులిపేసుకొని చేసుకున్న తర్వాత అయితే ఇంకైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను మొత్తం. ఇంకా ఎవరూ లేరు కదా, ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మా అమ్మ అయితే ఇంకా బయట పని చేసేసుకుంటున్నారు. మా నాన్న ఇంకా లేగలేదు. ఇంకా ఎలాగో ఖాళీగా ఉండి ఏం చేస్తాను అనేసి ఇంకైతే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే వేసేసుకున్నాను. ఇంక నేనైతే టిఫిన్ చేసిన తర్వాత అయితే మా నాన్న వాళ్ళకి కూడా ఇంకా టిఫిన్ అయితే వేయాలి కదా, మా నాన్నకి ఇంకా మా బాబుకి. ఇంక వాళ్ళకి కూడా టిఫిన్లు అయితే వేసేద్దాం అనేసి ఇంకా వేస్తే ఇంకా మా నాన్న అయితే లేచారు. మా నాన్నకైతే చెప్పాను ఇంకా అమ్మ బట్టలు ఉతికేసింది వెళ్ళి నువ్వు పైన ఆరేసి వచ్చే నాన్న అనేసి ఇంక మా నాన్నకైతే పని బత్తాయించేసాను. మా నాన్న అంటున్నారు నేను వెళ్ళి ఆరేసుకోయమ్మా, నేను తర్వాత నాకు లేట్ అయిపోతుంది అనేసి అంటే ఇంకా పిల్లలు పడుకుంది కదా నాన్న మళ్ళీ లెగిసిపోయిద్ది, ఇంకా కాబట్టి టిఫిన్ అయితే వేసేస్తాను నువ్వు వెళ్ళి బట్టలు ఆరేసే అని అంటే ఇంకా మా నాన్న అయితే సైలెంట్గా ఇంకా వెళ్ళి బట్టలు అయితే ఆరేస్తారు. మా నాన్న పాప నేను ఏది చెప్పినా కాదంటారు, చేసేస్తారు. అదే మా తమ్ముడు చెప్పాడు అనుకోండి ఏదన్నా, మా తమ్ముడిని అయితే గజరేస్తారు. ఏదన్నా ఆడపిల్లకి నాన్నతో ఉన్నంత బాండింగ్ ఎవరితో ఉండదేమో. మళ్ళీ లైట్ అది కంటిన్యూస్గా ఉంటే మా పాప లేచిద్ది అనేసి ఇంకా లైట్ అయితే ఆపేసి ఇంక నేనైతే ఆ గది అయితే తుడిచేసుకొని ఇటైతే వచ్చేసాను. ఇక నేనైతే టిఫిన్ అయితే వేసేసుకుంటున్నాను. టిఫిన్ పని అయిపోయింది అనుకోండి ఇంక పాప ఎప్పుడు లేచినా ఇంక మనకి ఇబ్బంది అనిపించదు. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఇంకా అక్కడ ఉన్న గిన్నెలన్నీ అయితే తీసేసుకున్నాను. మళ్ళీ మా బాబు లేచితే అక్కడ ఎక్కింది మనం గోల్ చేస్తాడు కదా, ఇంకా అందుకనేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ తీసేసుకుంటున్నాను. మా బాబు అయితే ఈ లోపు లేచిపోయాడు. నన్ను అక్కడ ఎక్కించని గోల్ చేస్తూ ఉంటుంటే నాకు చిరాకు వచ్చేసి నువ్వు అక్కడ ఉండంటే ఇంక మా అమ్మ అయితే బయటికి తీసుకొని వెళ్ళిపోయింది బట్టలు ఉతుక్కుందాం అనేసి. ఇంకా మా బాబు అయితే బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా అందుకనే గబగబా ఇంకా పని అయిపోయింది అనేసి ఇంకా టిఫిన్ అయితే వేసేసుకొని నేనైతే టిఫిన్ చేసేసాను. మా పిల్లలకైతే మార్నింగ్ అయితే స్నానాలు అయితే చేయించలేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇంకా వీళ్ళకి కూడా జలుబులే చేసేసాయి కదా, ఈ చల్లటి క్లైమేట్లో ఇంకా చేయించామంటే స్నానం అది ఇంకా జలుబు అది ఎక్కువైపోయిద్దేమో అనేసి ఇంకా నేనైతే స్నానం అయితే చేయించలేదు మా పిల్లలకి. ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది కానీ ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే చెయ్యాలి. బట్టలు సర్దడం పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎన్ని బట్టలు ఉన్నాయో మా పిల్లల వరకే బట్టలు అయితే సర్దాను, ఇంకా నా బట్టలు అయితే ఉండిపోయి, ఇంకా మా పిల్లలు అయితే కొన్ని బట్టలు అయితే ఉండిపోయి మొత్తం మా పిల్లల బట్టలు ఏకంగా పెద్ద బ్యాగ్ అయితే వచ్చాయి. ఇంకా మా వారిని అయితే ఇంకో బ్యాగ్ తీసుకుంటారా వచ్చేటప్పుడు పిల్లల బట్టలే ఓన్లీ ఓ బ్యాగ్కి వచ్చాయి అనేసి అంటే ఎందుకండి బట్టలు అంటే కొత్త బట్టలన్నీ ఇక్కడే వదిలేశారండి. మా వారిని అయితే తీసుకుని వెళ్ళిపోమన్నాను. ఇంకా అప్పటికి మా పాపకి పేరు పెట్టినప్పుడు వచ్చిన బట్టలన్నీ పంపించేశాను. మొన్న వాళ్ళ బాబాయ్ని వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ బాబాయ్ అయితే ఇద్దరికి 2 జతలు అయితే తీసుకెళ్ళారు. మళ్ళీ మా బాబుకి అయితే సంక్రాంతి తీసిన బట్టలు అయితే వాటిలో 2 జతలు వేసాను, ఇంకా 3-4 జతలు అయితే ఉండిపోయి, ఇంకా అవన్నీ ఉండిపోయి ఇంకెలాగో పుట్టినరోజు కూడా సరిపోతాయి అనేసి ఇంకా నేనైతే ఇంకా అవి వాడకన్నా అయితే పక్కనైతే పెట్టేశాను. పుట్టినరోజు కూడా ఇంకెలాగో నెక్స్ట్ మంతే కదా ఇంకెందుకులే అనేసి
ఇంకా అవన్నీ దాచేసాను అనమాట. ఇప్పుడు కొత్త బట్టలు చూపించినా వాడు వేసిన దాకా అయితే ఊరుకోడు అనమాట. నాకు అది వెయ్యి అనేసి చిరాకు తెప్పిస్తూ ఉంటాడు. ఇంకా బట్టలు అవన్నీ ఇంకా లోపలైతే పెట్టేశాను బ్యాగ్లోని. మొన్న అయితే నేను మా తమ్ముడు అన్నీ కలిపి నిన్నైతే బ్యాగ్ అయితే సర్దాము. ఇంకా అవన్నీ ఒక బ్యాగ్కి అయితే వచ్చాయి. ఇంకా నా బట్టలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ మూలన పడిపోయిన బట్టలన్నీ తీసి ఏరాలి. ఇక్కడ ఉన్న రోజులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసాము. మొత్తం ఎన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ మూలన పడ్డాయో అవన్నీ తీసి ఏరేటప్పటికి సరిపోద్ది టైం అంతానా. మా పిల్లలు పడుకున్నప్పుడు అలాంటి పెంట పెడదామంటే మా పిల్లలు పడుకోరు. ఆ బట్టలు సర్దడానికి నాకు టైం కుదరట్లేదు. ఈ రోజైనా పడుకునిద్దేమో మా పాప చూడాలి. మా పాప పడుకుంటే ఇంకెంతసేపు అవైతే త్వరగా తీసేసి ఇంకా బట్టలన్నీ తెచ్చి ఇంకా మడత పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఓ పని అయితే అయిపోయింది. ఇంకా మా అక్క వంటి కాడ అయితే కొన్ని బట్టలు అయితే ఉండిపోయి ఇంకా అవైతే కుట్టించడానికి అయితే మా అక్కకి ఇచ్చాను కుట్టమనేసి. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేస్తే ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా మా బాబు అయితే లేచి వాడికైతే టిఫిన్ పెట్టేశాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.